పవర్ టారిఫ్ దాని పేరు ఏదో పెడతారు పవర్ ఇదే నేను 100 పేర్లు ఉన్నాయి ఆ పేర్లని తీసేస్తే అప్పుడు కరెక్ట్ అనమాట. అదొక ఎత్తి అయితే సార్, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వాహనాల మీద పన్ను ఒక రకంగా జిఎస్టీ తగ్గిన తర్వాత అయితే తగ్గింది రియల్గా, అది ఆ బెనిఫిట్ అయితే కనిపిస్తోంది. అమ్మకాలు కూడా చాలా పెరిగినాయి, కార్ల షోరూములు కార్ల కంపెనీలే ఓపెన్గా చెప్పినాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఈ అదనపు సెస్ 10% విధిస్తుండడం ఒక రకంగా ఇదొక బాధుడా, లేదంటే వీళ్ళ చెప్తున్నట్టు రహదారి భద్రత కోసమో రహదారి అభివృద్ధి పనుల కోసమో అవసరమా? వీళ్ళ శిష్యుడు కూడా అట్లా బాధగుండి ఉంటే గనక మన రాష్ట్రంలో వ్యాపారాలను మునిగిపోయి అక్కడికి వెళ్ళిపోతాం తెలంగాణకి. అంతేనా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు వెహికల్స్. అవును అవును. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి లైఫ్ ట్యాక్స్ అక్కడ ఉండేది కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉండేది. అవును, అది కూడా చాలా ఎక్కువ ఉండేది ఇక్కడ. దాంతో 2-3 లక్షల రూపాయలు అన్నప్పుడు ఇక్కడ ఎందుకు హైదరాబాద్ వెళ్ళి కొన్నారు. చివరికి ప్రభుత్వం అప్పుడు జగన్ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద మోసం ఏంటంటే నాటకము, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించి తెలంగాణ రవాణా శాఖ ద్వారా ఆంధ్ర ఆధార్ కార్డులు ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పింది, అమ్మద్దని చెప్పింది. అలాగా కంట్రోల్ చేయాలని చూసింది తప్పించి వీళ్ళు తగ్గించాలనుకోలేదు ఇక్కడ.